నీ విశ్వాసం పుటం వేయబడాలి. నీ విశ్వాసాన్ని బట్టి ధనవృద్ధి అంటే ఏంటి? డబ్బులా? ధనవృద్ధి అంటే ఏంటి? ఆత్మీయత, దేవుని కొరకు భయభక్తులు, దేవుని కొరకు నమ్మకత్వం, దేవుని కొరకు జీవించే జీవితంలో మనము అన్ని రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉండటమే ఏంటంటే ధనవృద్ధి చేసుకోవటం. ధనవృద్ధి చేసుకోవడం అంటే బీరువా కొనుక్కో, దాంట్లో లాకర్లు పెట్టుకో, దాంట్లో కట్టలు పేర్చిది కాదండి ధనవృద్ధి. పరలోక సంబంధమైన వాటిని మనలో కలిగి ఉండటమే ధనవృద్ధి. బలలో పాలు పొందక పూర్వం దేవుని వాక్యము మనం ధ్యానించి ప్రకారంగా బలలో పాలు పొందుతాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా 55వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 616, యెషయా 55:1. అందరం కలిసి చదువుదాం. దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి యోగ్యముగా బలలో పాల్పొందుటకై సహాయము చేయునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో మీరు వచ్చి కొనండి, మీరు వచ్చి కొనుడి. ఇక్కడ వచ్చి కొనుడి అనేటువంటి మాట మనం ఆయన యొద్ద కొనవలసిన వారంగా ఉన్నాం. కొనవలసిన వారంగా ఉన్నాం. ఏం కొనాలా? ఏం కొనాలా? భోజనం కొనాలా, తర్వాత దప్పిక తీర్చుకోవడానికి నీరు కొనాలా, తర్వాత ఇంకేం కొనాలా? ద్రాక్షారసమును పాలను కొనాలా. ఇంకేం కొనాలా? బుద్ధిని కొనాలా, తర్వాత ఇంకేం కొనాలి చెప్పండి? ఆత్మీయతను కొనాలా, భక్తిని కొనాలా, యథార్థమైన జీవితాన్ని కొనాలా, తర్వాత ఇంకేం కొనాలి? దేవునికి నమ్మకంగా ఉండే జీవితాన్ని కొనాలి. దేవునికి మన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నటువంటి వాటన్నిటిని కొనాలి. అంటే ఏమి కొనాలి అంటే నా దగ్గర మీరు ఏం కొనాలి అని అంటే చూడండి, ఒక మాట బైబిల్లో రాయబడింది. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇక్కడ రాయబడిన మాటల్లో నేను ప్రేమించు వారినందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కనుక దేవుడు ప్రేమించు వారందరినీ కూడా గద్దించి శిక్షించువాడు. శిక్ష అంటే చూడండి, ఏం శిక్ష అది మొన్న చెప్పాను పోయిన వారం. శిక్ష అంటే ఏంటి? శిక్షించడం అంటే ఏంటి? శిక్షణ అంటే ట్రైనింగ్ ఇవ్వడం, నేర్పించడం. ఆయన ఎవరైతే ఆయన ప్రేమిస్తున్న ప్రజలు ఉన్నారో వారిని గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? మారు మనసు పొందిన వారుగా ఉండాలి. అంటే చూడండి, ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడక మునుపు 19వ వచనంలో 18వ వచనం చివరిలో చూడండి, చివరి వరుసలో నీ కన్నులకు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను కొనుమని నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సరే, ఇక్కడ నా యొద్ద కొనుము అనే మాట గమనించండి. నా యొద్ద కొనాలి. కొన్ని ఉంటాయి. ఆయన మనకు ఊరికనే ఇస్తాడు. ఏంటది? రక్షణ ఊరికనే ఇస్తాడు, పాప క్షమాపణ ఊరికనే ఇస్తాడు, ఆరోగ్యము ఊరికనే ఇస్తాడు, ఐశ్వర్యం కూడా ఊరికనే ఇస్తాడు. మనకి ఈ జీవితం అంతా కూడా ఫ్రీయే. జీవితంలో ఏం కావాలన్నా ఫ్రీయే. కానీ కొన్ని ఉన్నాయి జీవితానికి అవసరమైనవి, మన జీవితంలో ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి మాత్రం ఆయన దగ్గర మనం కొనాలి, అవి మాత్రం ఆయన దగ్గరే దొరుకుతాయి.
ఆయన మాత్రమే ఇవ్వగలడు అని. అందుకే ఎవరైతే నేను ప్రేమించు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంట మారు మనసు పొందాలి. వారు నా మారు మనసు పొంది నా తట్టు తిరిగిన వారుగా ఉండాలి అనేది యేసు ప్రభు యొక్క ఆలోచన. చూడండి, ఇక్కడ నా తలంపు ఏంటంటే నా యొద్ద కొనవలసినవి కూడా ఉన్నాయి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమి కొనాలా? పైన 18వ వచనంలో 3 రకాలు కొనాలన్నాడు. ఏం కొనాలన్నాడు చూడండి, దానికి 3 రకాలు. ఏంటది? ఏం కొనాలని చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆ మొత్తం చదవట్లో వచ్చిన బంగారమును, తెల్లని వస్త్రములను, కన్నులకు కాటుకను నా దగ్గర నువ్వు కొనాలి. ఏం కొనాలంట? బంగారము, వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, నీ కన్నులకు కాటుక, ఇవన్నీ కూడా నా దగ్గరే నువ్వు కొనాలి. అంటే ఎందుకు ఈ కొనాలనే కాన్సెప్ట్ ఆయన తీసుకొస్తున్నాడు? అన్నీ ఫ్రీగా ఇచ్చాడు కదా, రక్షణ ఫ్రీగా ఇచ్చాడు, అన్ని ఫ్రీగా ఇచ్చి ఈ మాత్రం ఎందుకు కొనాలంటున్నాడు అంటే నువ్వు ఆత్మీయంగా ఆయన ఏర్పాట్లో జీవించడం కొరకు, నువ్వు దేవుని ఏర్పాట్లో జీవించడం కొరకు, దేవుని కొరకై జీవించడం కొరకు, దేవుని ఏర్పాటు ఏమైనాదో ఎరిగి ఆ ప్రకారంగా జీవించడం కొరకు కొన్ని లక్షణాలు నీకు అవసరం. ఆ లక్షణాలు నీకు కావాలంటే నువ్వు వాటిని కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. కొనడం అంటే ఏం కావాలి చెప్పండి? కొనాలంటే ఏం కావాలా? డబ్బులు కావాలా? ఇప్పుడు మనం డబ్బులు తీసి కొనుక్కోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయంట. ఏంటో డబ్బులు అంటే ఏంటో డబ్బులు? ఆయన అంటున్నాడు అక్కడ చూడండి, ఆ మాట పైన వచనంలోనే 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, చాలండి, ధనవృద్ధి చేసుకున్నట్లు నువ్వేం చేయాలా? నా దగ్గర నేను కొనాలా దాన్ని కొనాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని దగ్గర నుంచి కొన్ని కొనవలసినవి ఉన్నాయి. అప్పుడే మనం ఆయన ఏర్పాట్లు జీవించగలుగుతాము. అందుకే అక్కడ వ్రాయబడిన ఆ యొక్క 3వ అధ్యాయము అక్కడ 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 3వ అధ్యాయం 14వ వచనం, లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేనను వాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ చూడండి 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. మొదటిదిగా మనకు జ్ఞాపకం చేయబడితే ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలంటే ఏంటి చెప్పండి? నేను త్వరగా ముగిస్తా, మీరు చెప్తే ముగిస్తా, లేకపోతే కూర్చోబెడతారు అన్నింటి దాకా. క్రియలంటే ఏంటి? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చేసే క్రియలు ఏంటి? ఆ క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా కూడా క్రియలు కొన్ని ఉన్నాయి. ఏంటయ్యి చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇక్కడ మంచివైనా చెడ్డవైనా నువ్వు జరిగించిన క్రియలకు నువ్వేం చేయాలా? దేవుని న్యాయపీఠం మీద నిలబడాలా. దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడి నువ్వు ఏం జరిస్తావో క్రియలు, ఆ క్రియలకు నువ్వు లెక్క చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు మొట్టమొదటిగా నేను నీ క్రియలను ఎరుగుదును, నీ క్రియలు నా ఎదుట సరైనవిగా కనపడలేదు. ఏంటి ఆ క్రియలు? నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు అంట. నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు అంటే అటు భక్తిపరుడు కాదు, ఇటు భక్తి లేనోడువి కాదు. అటు భక్తిపరుడు కాదు, ఇటు భక్తి లేనోడు కాదు. అటు దేవుడు తెలిసినోడు కాదు, దేవుడు తెలియనట్టు కూడా ఉండవు. ఇది అంటే చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు అంటే నువ్వు భక్తిపరుడు కాదు, తర్వాత భక్తిహీనుడు కూడా కాదు. ఇది ఎట్లా అవుతుంది? కుదురుద్దా? భక్తిపరుడు కాదు, భక్తిహీనుడు కాదంట, మధ్యలో వాడు. ఇప్పుడు మనకు లోకంలో కూడా కొందరు ఉంటారు, ఏమంటారు? ఆడ మగ మధ్యలో ఒకటి ఉంటారు. అట్లా అయిపోతున్నారు చాలామంది దినాల్లో. చాలామంది జీవితాల్లో ఘోరమైనటువంటి పతనం ఎందుకే సంభవిస్తూ ఉంది? దేవుని ఎదుట వారి క్రియలు సరిగ్గా ఉండట్లేదు. దేవుని కొరకై నమ్మకంగా జీవించలేని పరిస్థితులు ఉంటున్నారు. భక్తి వేషాలు వేస్తున్నారు కానీ చేసేవన్నీ కూడా భక్తిహీనమైన క్రియలు.
కనుక బలలో పాలిపోయే ముందు మనకు ఇవ్వబడుతున్న ఈ మాటలు, నీ క్రియలు దేవుని ఎదుట సరైనవి కనబడాలి, నీ క్రియలు దేవుని దృష్టిలో మంచివిగా కనబడాలి, నీ క్రియలను ఆయన మంచి వాటిని చెడ్డవాటిని కూడా లెక్కలో తీసుకొస్తాడంట. లెక్కలో తీసుకొచ్చి నీకు తీర్పు తీరుస్తాడు. న్యాయ సింహాసనపు తీర్పు ఉంది మనకు. న్యాయ సింహాసనపు తీర్పులో మనకు మాత్రమే తీర్చే తీర్పు అది. అక్కడ ఏం చెప్తాడంటే, మంచి క్రియలు చేసిన వాళ్ళని మంచి నమ్మకమైన దాసుడు అంటాడు, చెడ్డ క్రియలు చేసేవాడిని ఏమంటాడు, చెడ్డవైన సోమరి దాసుడు అంటాడు. కనుక న్యాయ సింహాసనపు తీర్పు మనకుంది. అసలు తీర్పే లేదనుకోబాకండి. లోకానికి వచ్చే తీర్పు మనకు రాకపోవచ్చు, కానీ మన యొక్క విశ్వాసానికి తీర్పు ఉంది, మన భక్తికి తీర్పు ఉంది, మన యథార్థకు తీర్పు ఉంది, మనం దేవుని కొరకు చేసేటువంటి పనుల నిమిత్తమై తీర్పు ఉంది. చేస్తున్నామా లేదా? దేవుని కొరకైనటువంటి ఆయన పనుల్లో ప్రయాసపడుతున్నామా లేదా? ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నామా లేదనే దాని విషయమైతే తీర్పు ఉంది. నేను నీకు ఇచ్చిన విశ్వాసం, నేను నీకు ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలను అనుభవించావు, కానీ వాటిని నా కొరకు నువ్వు ఖర్చు చేయలేదు అని. కాబట్టి ఈ మొదటి విషయంలో మనకు జ్ఞాపకం చేయబడిందంటే, నేను నీ క్రియలను ఎరుగుదును, నేను నీ క్రియలను ఎరుగుదును. అవే క్రియలంట? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. చూసారా, మొదటిగా మనలో ఉన్న ఫాల్టు, అటు భక్తిపరుడు కాదు, ఇటు భక్తి హీనుడు కూడా కాదు. మధ్య రకంగా ఉంటున్నావు, మధ్య మార్గాన్ని ఎంచుకుంటున్నావు, బైపాస్లో వెళ్ళిపోతున్నావు. నువ్వు నడవలసిన తిన్ననైన మార్గంలోంచి వెళ్ళకుండా బైపాస్ తిరుగుతున్నావు. బైపాస్ ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పడం? మనకి తేలిగ్గా వెళ్ళిపోవడం కోసం, అంతే కదా. ఈజీగా ఊళ్ళోకి వెళ్ళకుండా, ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఈజీగా వెళ్ళిపోవడం కోసం. ఈజీగా వెళ్ళిపోయి ఈ బైపాసు మనకి భౌతికంగా లోకంలోనే రహదారుల విషయంలో అవసరమే, కానీ జీవితం విషయంలో కాదు. జీవితానికి బైపాస్ ఉండకూడదు. జీవితానికి బైపాసులు లేవండి, ఒకటే పాస్, అందులోంచి పోవాలి. అది దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన ఆ దారి, అందులోనే పోవాలి. నువ్వు బైపాస్ తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? నీ క్రియలు ఇంకొక మార్గంలో నీ క్రియలు వెళుతున్నాయి. ఇంకొక మార్గాన్ని వెళుతున్నటువంటి క్రియలు కలిగినటువంటి వ్యక్తివి ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటున్నావు. దేవుణ్ణి సంప్రదించట్లా, దేవుణ్ణి అడగట్లా, దేవునికి అప్పగించుకోవట్లా. నీ సొంత ఏర్పాట్లో వెళ్ళేది ఈ బైపాస్. ఆత్మీయ జీవితంలో బైపాస్ అనేది మంచిది కానీ కాదు. లోకంలో బైపాస్ మంచిదే, మనకేంటంటే తొందరగా వెళ్ళిపోవడం కోసం ఇచ్చారు. కానీ ఆత్మీయ జీవితంలో బైపాస్ అనే దాన్ని నువ్వేం చేశానంటే, అది నీకు ఉండడం అనేది నీకు నష్టదాయకం. బైపాస్ అనేది ఏంటంటే దేవుణ్ణి సంప్రదించకుండా ఇంకొకటి వెతుక్కోవడం. బైపాస్ అనేది ఏంటంటే దేవునితో మనకు దేవునికి అప్పగించుకోకుండా మన సొంత మార్గాల్లో వెళ్ళిపోవడం. కాబట్టి ఈ బైపాస్ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అందుకని చాలామంది క్రియలు దేవుని దృష్టిలో సరైనవిగా కనబడనివిగా ఉంటున్నాయి. దేవుణ్ణి సంప్రదించలేకపోతున్నాం, దేవుని కొరకు భక్తి కలిగి జీవించలేకపోతున్నాం, దేవుని కొరకు మన జీవితంలో ఏమైనా అంటే ఆయన కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. నేను నీ క్రియలను ఎరుగుదును, నువ్వు అటు భక్తి గలవాడువి కాదు, ఇటు భక్తి లేనివాడు కూడా కాదు. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండటాన్ని దేవుడు చూస్తున్నాడంట. అలాంటి క్రియలు కలిగిన మనల్ని దేవుడు నేను ఎరుగుదును అంటున్నాడు. నేను ఎరుగుదును. మనల్ని గురించి ఎరిగిన దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో వెచ్చదనము లేదు, చల్లదనం. చల్లదనం ఏంటి చెప్పండి? చల్లదనం అంటే ఏంటి? కూల్, చప్పబడిపోవడం. ఇప్పుడు చేపల కూర 2 ఫ్రిడ్జ్లో పెట్టండి, ఏమైపోద్ది? ఒక పూట ఇంత చప్పబడిపోద్ది, కూర రుచి అంతా పోయింది. ఏదైనా ఒక రుచి గల పదార్థాన్ని దిక్కి ఫ్రిడ్జ్లో పెట్టండి, రుచితో పోయింది, దాంట్లో చప్పబడిపోయింది. చల్లదనంలో పెడితే కూల్ అంటే ఫ్రీజర్లో పెడితే ఏమైతే చప్పబడిపోతుంది, దాంట్లో టేస్ట్ ఉండదు. ఇప్పుడు అట్లనే చాలామంది జీవితాల్లో చప్పబడిపోతున్నారు, చల్లబడిపోతున్నారు. లేకపోతే వాళ్ళకి ఇంకో చెప్పవచ్చు ఏంటంట, మొదటి ప్రేమను మర్చిపోతున్నారు, మొదటి ప్రేమను కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితం అంటే ఎవరైతే ఆయన ఎదుట సరైన క్రియలు చేయని వాళ్ళ ఆ జీవితం ఉంటుందో అలాంటి వాళ్ళ జీవితంలో వాళ్ళ క్రియలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ క్రియల్లో లోపం ఉందో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రియలు అంటే ఇందాక అడిగాను, ఇంతవరకు చెప్పాల. నా క్రియలు అంటే ఏంటి? పనులా? క్రియలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో కాదు.
వర్క్. క్రియలు అంటే వర్క్, పనులు అన్నావా? పనులు. నువ్వేం వర్క్ అంటున్నావా? ఇంకెవరు చెప్పరా? క్రియ అంటే ఏంటి? క్రియ, కర్మ, కర్త, క్రియ అంటారు కదా, తెలుసా? 3 కర్మ, కర్త, క్రియ. ఏంటి క్రియ? ఏంటి ఏంటి క్రియ? వర్క్. క్రియ అంటే కర్మ అంటే ఏంటి? తాగడం. కొంచెం గట్టిగా చెప్పండి అబ్బా, నాకు అసలే కొంచెం వినికిడి లోపం ఉంది, మిషన్ ఏం లేదు నాకు. కొద్దిగా గట్టిగా చెప్తే వినపడుతుంది. కర్మ, కర్త, క్రియ అని అంటారు కదా. ఈ మూడిట్లో క్రియ అంటే ఏంటంటే మనం ఏదైనా చేసినప్పుడు అది కనబడటం. అంటే ఏదో పలానా చేశాడు, అది క్రియ. పలానా చేశాడు అనేది క్రియ. కాబట్టి ఇప్పుడు నీ క్రియ ఏం చేస్తున్నావు నీ జీవితంలో దేవుని కొరకు అనేది దేవుడు గమనిస్తున్నాడు. ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన కొరకు ఏం చేస్తున్నావు అనేటువంటిది నేను పరిశీలించినప్పుడు నేనేం చేయలేని వాడిగా ఉన్నానని చెబితే అందుకే నేను గద్దించవలసిన అవసరత ఏర్పడింది. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ఆయన పరిచర్యలో నీ భాగము, లేకపోతే ఆయన కొరకు ప్రయాసపడే దాంట్లో నీ యొక్క శ్రమ ఉండాలి. నీ యొక్క శ్రమ ఉండాలి. అలాంటి క్రియలు దేవుడు నీ క్రియలను నేను ఎరుగుదని అంటున్నాడు. నీ దగ్గర ఉండాల్సిన క్రియలు లేవు అనేది మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, తర్వాత వచనమే అక్కడ ఒక మాట ఉంది. ఏముంది? 16 వచనం, 3:16. 3:16లో ఏముంది? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు చల్లగానైనను లేక వెచ్చగానైనను ఉండక ఎట్లున్నావంట? నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చనగా ఉన్న ఈ స్థితి మన జీవితంలో ఏం చేస్తుందంటే, ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, పైకే భక్తి పరులం. 2 తిమోతి చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. ఆవిడ మాట ఉంది. 2 తిమోతి 3:5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారున యందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడేం రాయబడిందంటే, పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారు. ఎవరంటే వాళ్ళు నులివెచ్చనగా ఉండేవాళ్ళు. మొదటి వాళ్ళు ఎవరు? దేవుని ఎదుట సరి అయిన క్రియలు కనపరచని వాళ్ళు. రెండవది నులివెచ్చగా ఉన్నవాళ్ళు. పైకి మాత్రమే భక్తిపరులు కానీ దాని శక్తిని గ్రహించని వారు, దేవుని యొక్క శక్తిని ఎరగని వారు. కాబట్టి దేవుని శక్తిని వారు ఎరగని పరిస్థితుల్లో పైకి మాత్రం కనబడుతున్నారు, మందిరానికి వెళుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ భక్తి లేని వారి వలె ఉంటారు. అంటే అక్కడ అదే ఉంది, దాన్ని ఆశ్రయించిన వారు, దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారంట వాళ్ళు. ఇక్కడ రెండవదిగా ఈ నులివెచ్చని స్థితి, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులు. పైకి మాత్రమే భక్తి, పైకి మాత్రమే విశ్వాసం, లోపల ఇంకొక స్వభావం మనలో పనిచేస్తాం. నులివెచ్చనగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి పొందలేరు, ఆత్మీయంగా ఎదగలేరు, ఆత్మీయంగా బలపడలేరు, దేవుని కొరకు రోషంగా వాళ్ళు ఉండలేరు. భక్తి కలిగి కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు భక్తి కలిగిన వాళ్ళుగా వాళ్ళు ఉండలేరు, భక్తిని కనపరచలేరు. కాబట్టి దేవుడు భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంట? భక్తిహీనులను లేకపోతే ఆ దుష్టులైన వారిని నెమ్మది లేని వారుగా చేస్తాడు, కానీ భక్తి పరులను ఏం చేస్తాడు? వాళ్ళను ఆయన వాళ్ళకు సహాయము చేస్తాడు, వాళ్లకు చక్కగా ఆయన తోడుగా ఉంటాడు. భక్తి పరులైన వాళ్ళు ఆయన శక్తిని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. ఆయన సహాయం చేత వాళ్ళు అన్ని రకాలైన సౌకర్యాలు వారు దేవుని దగ్గర నుండి పొందే వాళ్ళు ఉంటారు. ఈ రెండవ సందర్భంలో నులివెచ్చనగా నీవు ఉన్నావు అన్నట్టు, నీలో ఆత్మీయత లేదు, నీలో ఆత్మీయత లేదు, ఏమంటారు, ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏదో పేరుకున్నాం అంతే, పేరుకు వెళుతున్నాం మందిరానికి, దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవుని కార్యాలంటే ఇంట్రెస్ట్ లేదు.
కనుక ఇలాంటి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఆయన కఠినంగా ఒక మాట అన్నాడు, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను, నిన్ను నా ఎదుటి నుండి వెళ్ళగొడతాను, నేను నా ఎదుటి నుండి, లేకపోతే ఇంకో మాట ఇంకోలాగా అర్థం చేసుకోండి, నీ ముఖాన్ని ఉమ్మివేస్తాను. చాలా కఠినంగా ఉంది కదా ఆ మాట. ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నా అంటే దాని అర్థం ఏంటి? నోట్లో ఉన్న నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నా అంటే నీ మీద ఉమ్మిపెడతా లేదా? ఏమంటారు లోకంలో? ఏమంటారు? చాలా అంటారు కదా. దేవుడు వాడాడు ఆ పదం. ఏమంటారు చెప్పండి లోకంలో? నీ మీద దుమ్మెత్తిపోయా, నీ మీద ఏంటి కాకులు, ఏంటంట ఉయ్య, ఇట్లా ఏదో చెప్తారు కదా, రకరకాలు చెప్తారు లోకంలో, మనం వాడుగ్గా అనుకునే మాటలు. దేవుడు వాడి ఈ పదం చూడండి, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, నిన్ను నా ఎదుట నుండి వెళ్ళగొట్టేదను అనే సందర్భము అక్కడ దేనిగా వాడాడంటే నీ యొక్క నులివెచ్చని స్థితిని గురించి వాడాడు. నులివెచ్చని స్థితి దేవుణ్ణి ఆశ్రయించలేనిదిగా ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించలేరు వారు, దేవుని యొక్క ఏర్పాటులో వాళ్ళు కొనసాగలేని వారుగా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితి, నులివెచ్చనగా ఉన్నావని నేను గద్దిస్తున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? మారు మనసును పొందాలి. ఇది రెండవది. మూడవది చూడండి, అదే ప్రకటన 3వ అధ్యాయం, 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తూ ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుచున్నావు. ఇది మూడవది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే నీవు దిగంబరుడు అని నీకు తెలియని పరిస్థితి ఏర్పడింది. నీవు దిగంబరుడవైన సంగతి నీకు తెలియని పరిస్థితి ఏర్పడింది అంటే నీవు దిగంబరుడవు అని దాని అర్థం ఏంటి చెప్పండి? నీ రక్షణ వస్త్రాలు సాతానుడు దోసుకున్నాడు. నీ రక్షణ వస్త్రాలను సాతాను దొంగిలించాడు. యేసు ప్రభు తన చిలువ రక్తంలో నిన్ను కడిగి పవిత్రపరిచి నీకు వస్త్రములు ధరింపజేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చి తన ఆలయంలో తన ప్రజలతో చేర్చిన యేసు ప్రభు యొక్క రక్షణ వస్త్రాలు సాతాను దొంగిలించాడు. సాతాను దొంగిలించిన తర్వాత ఇప్పుడు నీ వస్త్రాలంతా దొంగిలించాడు. ఏమవుతుంది? దిగంబరికి కనపడుతున్నావు. అయినా కూడా ఏమనుకుంటున్నావు? అబ్బా నాకు అంతా బాగుంది అనుకుంటున్నావు. నీ వస్త్రాలు దొంగిలించబడిన సంగతిని నువ్వు ఎరగలేని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు. నువ్వు ఎరుగక అన్నాడు అక్కడ మాట గమనించండి. నీవు ఎరగట్లేదు. ఏంటది? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడనై ఉన్నావనని ఎరుగక ఏమనుకుంటున్నావంట? నేను ధనవంతుడను, నాకు ధనం ఫుల్లు, నేనేమైనా చేస్తాను, నేను ఎట్లయినా జీవిస్తాను అని అనుకుంటున్న ఈ స్థితి నీ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దొంగిలించబడిన సంగతిని నువ్వు ఎరగలేని స్థితి చూపిస్తూ ఉంది. అరే నా రక్షణ కోల్పోతున్నాను, నా విశ్వాసం కోల్పోతున్నాను, నా భక్తి కోల్పోతున్నాను, లేకపోతే నా దేవుని మీద నమ్మకం నేను కోల్పోతున్నాను, ఆయన నమ్మకస్తుడిగా ఉండలేకపోతున్నాను సంగతిని ఎరగలేని వారుగా ఉంటున్నారంట. అందుకని గద్దిస్తున్నాడు. నీవు నీ స్థితిని ఎరుగు, నీ యొక్క దిగంబరత్వాన్ని ఎరుగు, నీ దుష్టత్వాన్ని ఎరుగు, లేకపోతే నీ దౌర్భాగ్యతను ఎరుగు, నువ్వు దిక్కుమాలిన వాడు అని ఎరుగు, నువ్వు దరిద్రుడు అని ఎరుగు. నువ్వు గుడ్డివాడు అయిపోయావు, అది ఎరగట్ల. నీ గుడ్డివాడు, నీ కన్నులకు గుడ్డితనం కలిగింది, నువ్వు దేవుణ్ణి చూడలేకున్నావు, నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు దేవుని మాట వినడంలోని వాడని ఉంటున్నావు. ఎవరన్నా ఇట్లా మాట్లాడతారండి? ఊరుకుంటారా ఎవరన్నా? నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఎవరైనా ఊరుకుంటారా? దిక్కుమాలినోడాను, అరే దిక్కుమాలినోడా అంటే ఎవరైనా ఊరుకుంటారా? చెప్పండి. అక్కడ అదే కదా ఉంది. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. 5 విషయాలు ఉన్నాయి. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, తర్వాత దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఇవన్నీ ఎట్లా కలిగినాయి మనకు? సాతానుడు మన యొక్క వస్త్రాలు దొంగిలించాడు. సాతానుడు మన ఆత్మీయతను దొంగిలించాడు. మనం దోసుకొనబడిన వారము అనే సంగతిని మర్చిపోయి అది గుర్తుపెట్టుకోక అంతా బాగానుందండి, ఆదివారం వచ్చిందంటే మందిరంకి వెళ్ళి వచ్చేస్తున్నాను, బాగానే ఉంది,
మందిరంకి వెళ్ళొచ్చేస్తున్నాను, అందరితో పాటు నేను కూడా ఆరాధన చేస్తున్నాను, మంచిదే. నేను కూడా దేవునికి కానుకలు అర్పిస్తున్నాను, మంచిదే. లేకపోతే నేను కూడా లోకంలో విశ్వాసిగా చలామణి అయిపోతున్నాను అనుకుంటున్నావు. కానీ నీ రక్షణ వస్త్రాలు పోయి నేను సంగతిని మర్చిపోయావు. నిజమైన రక్షణలోని ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించలేని వ్యక్తిగా ఉన్నావు. రక్షణలోని గొప్పతనాన్ని వెరగని వ్యక్తిగా ఉన్నావు. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక గౌరవ ప్రభావం, మనుషుడికి ఒక గౌరవ ప్రభావం లాంటిది. దాన్ని నువ్వు కోల్పోయావనే సంగతి ఎరగట్లా. కనుక చాలామంది దినాల్లో పైపైకే విశ్వాసులు, తర్వాత వేరే వాళ్ళ ఇంటర్నల్ లోపల స్వభావం అంతా ఏంటి చెప్పండి? నేను అంతా బాగానే ఉన్నాను, నా అంత భక్తిపరుడు ఎవరు లేరు, నా అంత మంచి విశ్వాసం ఎవరు లేరు, నా అంత ఎవరు బాగా ప్రార్థన చేయరు, నా అంత ఎవరు బాగా ఆరాధన చేయరు, వీళ్ళందరికంటే నేనే బెటర్ అనుకుంటున్నాం. అక్కడ నీ వస్త్రాలు దొంగిలించబడ్డాయి, నీ యొక్క దృష్టి తొలగించబడింది, యుగ సంబంధమైన దేవత నీ కన్నులకు గుడ్డితనం కలుగు చేసిందన్న సంగతిని మర్చిపోయావు. సాతానుడు నీ గుడ్డితనం కలుగు చేశాడు, దేవుడిని చూడలేకున్నావు. సాతానుడు నీ వస్త్రాలు దొంగిలించాడు, నీ దిగంబరత్వం బయటపడింది. సాతానుడు నిన్ను దరిద్రుడిగా చేశాడు. ఏంటో దరిద్ర? ఆత్మీయమైన దరిద్రత. సాతాను నిన్ను దిక్కుమాలినోడు చేశాడు, సాతాను నిన్ను దౌర్భాగ్యునిగా మార్చేశాడు. ఇదంతా తెలియకుండా నేనంతా తెల్లబట్టలు వేసుకున్నాను, బాగానే ఉన్నాను అనుకుంటే అది మన యొక్క మన జీవితంలో ఉన్న లోపాన్ని బయటకు తీసుకొస్తుంది. అందువల్ల యేసు ప్రభు గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ దౌర్భాగ్యతను బట్టి, నీ దిక్కుమాలినతనాన్ని బట్టి, నీ యొక్క దరిద్రతను బట్టి, నీ గుడ్డితనాన్ని బట్టి, నీ దిగంబరత్వాన్ని బట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను. అరే, నువ్వు ఎన్ని లోపాలు పెట్టుకుని ఏందా అన్ని బాగా అనుకుంటున్నావు? నువ్వు మారాలి, నీ జీవితం మార్చబడాలి, నీ యొక్క హృదయం మార్చబడాలి, నీ అంతరంగం స్వభావం మార్చబడాలి, నీ మనస్తత్వం మార్చబడాలి. దేవుని కొరకై నువ్వు చేస్తున్నటువంటి కార్యాలు చక్కగా జరిగించే అనుభవంలోకి నువ్వు మారాలనే కదా ఆయన కోరుతున్నాడు. నువ్వు మారు మనసు పొందు. నిన్ను గద్దించుట, నిన్ను శిక్షించుట కారణం ఏంటంటే నువ్వు మారు మనసు పొందుతావని, నీ క్రియలు దేవుని ఎదుట సరైనదిగా చేస్తావని, నీ యొక్క నులివెచ్చని స్థితిలో నుండి, ఉమ్మివేయబడిన పరిస్థితిలో నుండి నువ్వు తప్పించబడతావని, నీకున్నటువంటి లక్షణాలన్నీ కూడా నీకు నష్టం కలుగు చేస్తున్నాయని ఎరక్క నేను అంత బాగా అనుకుంటున్నావని నేను గద్దిస్తుంటే నువ్వు మారకపోతే ఇంకా పతనం అయిపోతావు కదా. ఇప్పటికే నాకు చాలా కనపడదు, ఇట్లా ఉన్నాను అనుకోండి ఇంకా కనపడదు కదా. ఇప్పటికే నాకు అసలు ఏమీ లేవు, ఏదో ఉన్నాయి ఒకటో రెండో, అవి కూడా పోతే మొత్తం దిగంబరత్వం అయిపోద్ది కదా. ఇప్పటికే దౌర్భాగ్యమైన జీవితం ఇంకా దౌర్భాగ్యం అయిపోతాం కదా. ఇప్పటికే దిక్కుమాలను ఇంకా దిక్కుమాలను అయిపోతాను కదా. నువ్వు అటు అవ్వకూడదని నేను గద్దిస్తున్నాడు. ఖచ్చితంగా మనకందరికి వర్తించే విషయాలు ఇవన్నీ కూడా మనందరికి వర్తించే విషయాలు. మన దౌర్భాగ్యులము, దిక్కుమాలినోళ్ళం అని తిడుతున్నది ఎవరో కాదు. ఎవరో లోకంలో ఉన్నవాడు అంటే ఊరుకోం కదా. కానీ ఇక్కడ అన్నది ఆయన కాదు, లోకంలో ఉన్నవాళ్ళు కాదు, దేవుడు మనల్ని కలుగు చేసినవాడు, మన కొరకే విమోచన సంపాదించినవాడు, మనల్ని ఉచితంగా రక్షణ కార్యం మన జీవితంలో జరిగించినవాడు, మనల్ని రక్షించుకొని తన ఏర్పాట్లు జీవించాలని కోరుతున్నవాడు, నీ జీవితంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి సరిగా ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే నిన్ను గద్దిస్తున్నాడు, అందుకే నీతో కోపంగా కఠినంగా మాట్లాడుతున్నాడు. చిగ్గేస్తుందా లేదా? నన్ను కనుక దిక్కుమాలినోడా అని అంటే చిగ్గే కదా, నాకు చిగ్గే కదా, చిగ్గలేదా? ఖచ్చితంగా చిగ్గుపడాలి. నీ జీవితం బాగుపడాలని, నిన్ను మార్చాలని, నిన్ను తన ఎదుట నిలబెట్టుకోవాలనే యేసు ప్రభు యొక్క ఉద్దేశంలో నీలో ఏ లోపం లేకుండా చూడాలనేది ఆయన ఉద్దేశం. నీలో ఏ కళంకం ఉండకూడదు, ఏ ముడత ఉండకూడదు, ఏ డాగ్ ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, నిన్ను ఎవరు వేలెత్తి చూపించకూడదనే ఉద్దేశంతోనే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు లేని ఆత్మీయంగా ఉండాల్సిన లక్షణాలు లేవనే కారణం చేత అవన్నీ మనం ఆయన దగ్గర కొనాలని చెప్తున్నాడు. ఇది మూడో సంగతిలో మనం ఏం చూసాం చెప్పండి. మొదటి సంగతి ఏంటి? నీ క్రియలను నేను ఎరుగుదునని మనల్ని గద్దిస్తున్నాడు. రెండవది ఏంటి? నువ్వు నిలువెచ్చనగా ఉన్నావు, నేను ఉమ్మివేయి నిర్దేశిస్తున్నాను గద్దిస్తున్నాడు. మూడవది ఏంటి? నీ యొక్క దౌర్భాగ్యతను ఎరగక అంత బాగున్నా చెప్పుకుంటున్నావు అని గద్దిస్తున్నాడు. 4 చూడండి, ఒక మాట,
18వ వచనం. నేను ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల చిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం కొనాలంట? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం. ఏంటి చెప్పండి? ధనవృద్ధి. ధనము గొప్పదా, విశ్వాసం గొప్పదా అంటే ఏం చెప్తారు? ధనము గొప్పదా, విశ్వాసం గొప్పదా? నిజమా? మరి ఎక్కడ పెట్టారు విశ్వాసం? ఇంట్లో తాళం వేసి వచ్చారా? బీరాలో పెట్టి తాళం వేస్తున్నారా? ధనమే గొప్పది మనకి, అందరికి కాదులేండి, మనకి ధనమే గొప్పది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును అగ్నిలో పుటము వేయబడిన బంగారం. చూడండి, మన విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే బంగారము లాంటి విశ్వాసం. అందుకే చూడండి 1 పేతురు 1:7 చదవండి. 1 పేతురు 1:7 ఆవిడ మాట రాయబడింది. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ అమూల్యమైన ఏంటంట? శుద్ధ సువర్ణము కన్నా అమూల్యమైన మీ విశ్వాసము. శుద్ధమైన సువర్ణం, మేలిమి బంగారం కంటే విలువైనది మీ విశ్వాసం. మేలిమి బంగారము కంటే ఎంతో అమూల్యమైనది మీ విశ్వాసం. మేలిమి బంగారం నీ దగ్గర చూడటం కంటే కూడా నీలో విశ్వాసం ఎంత అమూల్యమైనది గించాడో చూడండి ఆయన. అందుకే ఇక్కడ పుటం వేయబడాల్సింది ఏంటంటే నీ విశ్వాసం పుటం వేయబడాలి. నీ విశ్వాసాన్ని బట్టి ధనవృద్ధి అంటే ఏంటి? డబ్బులా? ధనవృద్ధి అంటే ఏంటి? ఆత్మీయత, దేవుని కొరకు భయభక్తులు, దేవుని కొరకు నమ్మకత్వం, దేవుని కొరకు జీవించే జీవితంలో మనము అన్ని రకాలైనటువంటి లక్షణాలను కలిగి ఉండటమే ఏంటంట? ధనవృద్ధి చేసుకోవటం. ధనవృద్ధి చేసుకోవడం అంటే బీరువా కొనుక్కో, దాంట్లో లాకర్లు పెట్టుకో, దాంట్లో కట్ల పేర్చిది కాదండి ధనవృద్ధి. పరలోక సంబంధమైన వాటిని మనలో కలిగి ఉండటమే ధనవృద్ధి. పరలోక సంబంధమైనటువంటి లక్షణాలు మనలో కలిగి ఉండటమే. ఆయన దాన్ని ఎట్లా పోల్చాడు? ధనంతో పోల్చాడు. కనుక ఇది నీకు కావాలంటే ఏం చేయాలా? నువ్వేం చేయాలా? 18లో అగ్నిలో పుటము వేయబడిన నీ విశ్వాసం, అగ్నిలో పుటం వేయబడాలి. నీ విశ్వాసం ఏం చేయాలా? అగ్నిలో పుటం వేయబడాలి. అంటే దాని అర్థం పుటం అంటే ఏంటి? పుటం అంటే ఏంటి? నాకు తెలియదులేండి, మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగానంటే నాకు తెలియదని కదా దాని అర్థం. మిమ్మల్ని అడుగుతున్నానంటే నాకు తెలియదు. పుటం అంటే ఏంటి? బంగారాన్ని కరిగించే పాత్ర. తెలీదా? దేవునికి గిన్నెలా ఉంటుంది, అందులో అయితే కరుగుతుంది. అది పుటమా? అంటే పుటమని ఎట అనుకోవట్లా, అంటే మంట వస్తుంది కదా. ఓకే, ఏదో మంట అంట, దాంట్లో గిన్నె పెడతారంట, అందులో అంటే మన విశ్వాసం అలాంటి మంట పెట్టబడినప్పుడు మేలిమి విశ్వాసం మనలో నుంచి వచ్చే ఆ ఏర్పాటు నీకు కలగాలన్నా. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏముంది అక్కడ? నీ దిశముల చిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు. నీ యొక్క ఏంటంట దిగంబరత్వం కనపడకుండా ఉండాలంటే తెల్లని వస్త్రములు నీకు కలుగునట్లు. తర్వాత మూడోది ఏంటి? నీ కన్నులకు నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. 3 విషయాలు. నీ విశ్వాసం అమూల్యమైనదిగా చేయబడాలి. నీ దొంగిలించబడిన రక్షణ వస్త్రాలతో మళ్ళీ నువ్వు అలంకరించబడాలి. లేకపోతే నీకు కోల్పోయిన నీ యొక్క ఆత్మీయమైన నేత్రాలు మరలా నువ్వు తిరిగి పొందాలంటే ఆ మెడిసిన్ అనేది నాది. కాటుక అనేది మెడిసిన్. కాటుక
ఆ మెడిసిన్ అనేది నా దగ్గర ఉంది, అది నేనే నీకు, నువ్వు నా దగ్గర కొనాలి, అదే ఇస్తాను, నేనే ఇస్తాను అంటున్నాడు. కనుక ఇలాంటి ఈ 4వ అనుభవంలో మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, నీకేది కోల్పోయావో అది నా దగ్గరే నువ్వు కొనుక్కోవాలి, నేనే వాటిని నీకు ఇవ్వగలను. కనుక ఈ 4 విషయాలు వాళ్ళకు బోధిస్తూ యేసుప్రభు 19వ వచనంలో అంటున్నాడు, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళతోనే చెప్తాడు ఈ సంగతులు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళకే ఈ హెచ్చరికలు చేస్తాడు, వాళ్ళు నశించిపోకూడదని, వాళ్ళు నష్టపోకూడదని. అలాంటి వారుగా మనము ఆయన దగ్గర కోల్పోయిన ఆత్మీయ నష్టాలన్నింటినీ తిరిగి పొందేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కోల్పోయినటువంటి ఆత్మీయత, లేకపోతే భక్తి, విశ్వాసం, దేవుని యందు ఉంచవలసిన నమ్మకత్వం, కోల్పోయిన ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం పొందాలని ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. అందుకే మీరు నా యొద్ద కొనుడి అంటున్నాడు. యెషయా 55:1 అన్నీ మనకిచ్చిన, విరిగా ఇచ్చిన ఆయన మీకు కావలసినటువంటి భక్తి లక్షణాలన్నీ కూడా నా దగ్గర మీరు కొనుక్కోవాలి అని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినాల్లో భక్తిగా ఉంటున్నాము అనంటే నిజమైన భక్త, అబద్ధ భక్త? ప్రశ్నించుకోండి. నేను చాలా ప్రశ్నలు వేసుకుంటున్నాను నా జీవితంలో, చాలా ప్రశ్నలు, 1 కాదు 2 కాదు, చాలా. ఎన్ని ప్రశ్నలు అంటే ప్రతిదీ ఒక ప్రశ్న వెంటనే జవాబు ఎత్తుక్కుంటాను నేను. ఏంటబ్బా ఇలా చేశాను, కరెక్టా కాదా, జవాబు ఎత్తుకుంటాను. కాబట్టి భక్తిలో లోపం ఉందేమో ప్రశ్నించుకోండి, లోపం లేకుండా మీ భక్తిని సరి చేసుకోవాలి. విశ్వాసంలో లోపం ఉందేమో చూసుకోండి, విశ్వాసంలో లోపం ఉంటే దాన్ని ఏం చేయాలా, పుటం వేయబడినటువంటి అమూల్యమైన విశ్వాసముగా చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క ఆత్మీయతలో లోపం ఉందేమో, ఆత్మీయంగా క్షీణించిపోతున్నారేమో, బయటకు బాగానే ఉండొచ్చు, బయటకు మంచి బట్టలు కట్టుకోవచ్చు, మంచి సౌకర్యంగా జీవించవచ్చు, రాయల్టీగా ఉండొచ్చు, లోకపరమైన లగ్జరీ అంతా నువ్వు అనుభవించవచ్చు, కానీ నీ ఆత్మీయత విషయంలో క్షీణించిపోతే అది నీకు నష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి నీకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా, ఇవన్నీ కూడా లోపాలన్నీ కూడా సరి చేసుకుని, లేకపోతే లోపాలన్నీ తీర్చబడినట్లు మనం ఆయన దగ్గర క్రయం చెల్లించి కొనాలి. క్రయం చెల్లించడం అంటే క్రయం అంటే ఏంటి? డబ్బులు కట్టాలి. ఏంటో డబ్బులు? మన కొరకు యేసు ప్రభు డబ్బులు కట్టాడంట సిలువలో. ఏంటో డబ్బు? రక్తం. ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన క్రయధనంగా చెల్లించాడు. ఇప్పుడు మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యొక్క ఆత్మీయతను క్రయధనంగా ఆయనకు సమర్పించి ఆయన ఏర్పాట్లో జీవించేవారు ఉండాలనేది దేవుడు మనకిస్తున్న హెచ్చరిక. బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, యోగ్యముగా బలలో చేయవేస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో పాలు పొందుతాం. మౌనంగా ప్రార్థించండి, మోకరించండి. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, కళ్ళు మూసుకోండి. దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.